కరీంనగర్ లో మిల్లెట్స్ మాజిక్ టిఫిన్స్ చిరుధాన్యాల ఆహారం మీకు ఆరోగ్యం ఆనందం అన్ని రకాల మిల్లెట్ టిఫిన్స్ సిద్ధం. మిల్లెట్ మాజిక్ చైతన్యపురి కరీంనగర్. స్విగ్గీ జొమాటో సౌకర్యం కలదు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేపట్టిన మేయర్ సునీల్ రావు ప్రజలకు మంచినీటి సరఫరా అందించడమే లక్ష్యమని వెల్లడి. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు పునరావాసం కింద ఆర్థిక సహాయం అందజేసిన సిపి అభిషేక్ మహంతి. తిమ్మాపూర్ మండలంలో ఘనంగా పోచమ్మ బోనాలు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కెమెరామెన్ నరేష్ కు అండగా నిలిచిన పలువురు. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై దాతల సాయంతో డిశ్చార్జ్. నగర ప్రజలకు నీటి కొరత లేకుండా చూడడమే నగర పాలక సంస్థ ప్రధాన లక్ష్యమని మేయర్ సునీల్ రావు అన్నారు. ఈ మేరకు నగరంలోని మంకమ్మతోట 14వ డివిజన్ లో కార్పొరేటర్ దిండిగాల మహేష్ తో కలిసి రాజీవ్ పార్క్ ను సందర్శించారు. కాంట్రాక్టర్లు, అధికారులు పనుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో మేయర్ మండిపడ్డారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం 32వ డివిజన్ భవానీ నగర్ లో కార్పొరేటర్ మరి భావన సతీష్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు పలువురు కార్పొరేటర్లను స్థానికులు శాలువాలతో సత్కరించారు. సుమారు 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నాయి. గతంలో కట్టరాంపూర్ గ్రామ పంచాయతీగా ఉండేదని మేయర్ సునీల్ రావు అన్నారు. మౌలిక వసతుల లోపం అగుపిస్తోందని చెప్పారు. రాంపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్తో పనులు కుంటుపడ్డాయని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు దిండిగాల మహేష్, మరి భావన, సతీష్, బీఆర్ఎస్ నాయకులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల ప్రారంభంలో భాగంగా 32వ డివిజన్ భవానీ నగర్ లో రోడ్ నెంబర్ 2లో మరి గౌరవ కార్పొరేటర్ మరి భావన సతీష్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఈ గారు, యాదగిరి గారు, డి ఓంప్రకాష్ గారు, ఏ నిఖిత గారు, మరి డివిజన్ సంబంధించిన అందరి పెద్దల సమక్షంలో 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ వేసే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కట్టారాంపూర్ ప్రాంతం మరి ప్రాంతం అంతా కూడా గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం. మున్సిపాల్లో కలిసి 87లో కలిసినప్పటికి కూడా 95 నుంచి మున్సిపల్లో ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు వేస్తున్నప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా మౌలిక వసతులుగా లోపం అనేది కనబడతా ఉంది. మరి దాన్ని దూరం చేయాలనే ఆలోచనతోటి మా పాలకవర్గం వచ్చిన తర్వాత కట్టరాంపూర్ మెయిన్ రోడ్ కావచ్చు, ముఖ్యంగా ఉన్నటువంటి కాలనీస్ చాలా వరకు కాలనీస్లో కూడా కొత్త రోడ్స్ వేయడం జరిగింది. గిద్ద పెరుమాళ స్వామి టెంపుల్ మెయిన్ రోడ్ కూడా వేయాలన్న గిద్ద పెరుమాళ స్వామి హైదరాబాద్ రోడ్ టు కట్టరాంపూర్ రోడ్ వరకు కోతిరాంపూర్ టు రోడ్లన్నింటినీ కూడా బాగా చేసి, డ్రైనేజ్ నెట్వర్క్ బాగా చేసి, మంచినీటి కొరత లేకుండా చూడాలనేదే మా పాలకవర్గం యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగానే మా కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నాం. గతంలో మంచినీటికి గిద్ద పెరుమాళ స్వామి టెంపుల్ దేవాలయంలో నీళ్ళ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా మంచినీటికి చాలా ఇబ్బంది పడేవారు. మంచినీటి సమస్య తీర్చాలని కూడా దాదాపు 133 కోట్ల రూపాయలతోటి మరి పనులు చేసుకొని ప్రతిరోజు కూడా మంచినీరు ఇచ్చే ప్రాంతంగా కరీంనగర్ నగరాన్ని తీర్చడం జరిగింది. ఈరోజు డ్యాంలో నీళ్లు తగ్గిపోవడం వల్ల, కిందికి వదలడం వల్ల మరి డే బై డే ఆటిస్తున్నా తప్పితే డ్యాంలో 8 TMC నీళ్ళు ఉంటే ప్రతిరోజు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఒకవైపు వాటర్ సప్లై, ఒకవైపు డ్రైనేజ్ సిస్టమ్, ఒకవైపు లైటింగ్ కావచ్చు, మరి అన్ని కార్యక్రమాలు, రోడ్స్ కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాంపూర్ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో నగరం నడి మధ్యలో ఉన్నటువంటి డివిజన్ల విధంగా మార్చాలనేది మా యొక్క ధ్యేయం. కార్పొరేటర్ కూడా చాలా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. దంపతులైన 20 మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. ఈ మేరకు నగరంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపి అభిషేక్ మహంతి మీడియాతో మాట్లాడారు. చైతే ఏరియా కమిటీలకు చెందిన తిక్క సుష్మిత వరంగల్ వాసి కాగా, దూలా ఏరియా కమిటీకి చెందిన మడకం దూలా ఛత్తీస్గఢ్ వాసి. ఇరువురికి అక్కడే పరిచయం ఏర్పడడంతో వివాహం చేసుకున్నారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని ఆకర్షితులైన వీరిరువురు లొంగిపోయారు. వీరిద్దరికి ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు నగదు రివార్డ్ సిపి అందజేశారు. ఈ సమావేశంలో సిపి అభిషేక్ మహంతితో పాటు కాజీపేట ఏసీపీ తిరుమల్, హసన్పత్తి ఇన్స్పెక్టర్ సురేష్, మావోయిస్టుల దంపతులు పాల్గొన్నారు.
వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళు సుష్మిత వచ్చేసి వరంగల్ హసన్పర్తి మండల్ నుంచి, అలాగే ఈయన దూలా వచ్చేసి సుక్మా డిస్ట్రిక్ట్. హస్బెండ్ వైఫ్ వీళ్ళిద్దరే. మదకం దూలా వచ్చేసి సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ నుంచి ఆమె హస్బెండ్. ఈయన కూడా 5th క్లాస్ వరకే చదువుకున్నాడు. అలాగే వాళ్ళ బ్రదర్ దగ్గర కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సిపిఐ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ జాయిన్ చేశాడు. అలాగే ఈయన ఎక్కువగా కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో ఆపరేట్ చేశారు. ప్రస్తుతం కూడా ఈయన కూడా 2018లో పార్టీ మెంబర్గా ప్రమోట్ అయ్యి 2023 జూన్లో ఏసీఎంగా ప్రమోట్ అయ్యాడు. ఈయన కూడా అంటే ప్రొటెక్షన్ టీమ్, సెంట్రల్ కమిటీ సిసిఎం మెంబర్ దగ్గర ఒక ప్రొటెక్షన్ టీంలో పనిచేశాడు. వీళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీ నుంచి డిస్సాటిస్ఫైడ్ అయ్యి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు ఈరోజు వచ్చి వరంగల్ పోలీస్ ముందు సరెండర్ అయ్యారు. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ రీహాబిలిటేషన్ పాలసీ విధంగా ఏమేమి వాళ్ళకి అందించాలో అవి అన్నీ కూడా అందించడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిపిఐ మావోయిస్ట్కి మన సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉంటే మెయిన్ స్ట్రీమ్కి వచ్చేయాలని కోరుకుంటున్నాము. వైలెన్స్ అని వదిలేసి సమాజంలో కలిసిపోయి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని అందరు సిపిఎంఎస్ నుంచి కూడా మన సైడ్ నుంచి కూడా అప్పీల్. వచ్చే వాళ్ళకి అందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మొత్తం ఉండే అన్ని రీహాబిలిటేషన్ కోసం ఏమేమి అవసరాలు ఉంటాయి అవి అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తలాపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం నైవేద్యం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం చైర్మన్ పడాల రామస్వామి గౌడ్, వైస్ చైర్మన్ మాచర్ల వీరేశం గౌడ్, గౌరవ అధ్యక్షులు మాచర్ల కృష్ణయ్య గౌడ్, డైరెక్టర్లతో పాటు గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, తాళ్లపల్లి మల్లయ్య గౌడ్, పడాల అశోక్, మాచర్ల శ్రీధర్, గుడాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ది హిందూ దినపత్రిక ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ మాస్టర్ చెఫ్ హంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో అవర్ స్టేట్ అవర్ టేస్ట్ పేరిట కార్యక్రమం చేపట్టారు. ఇట్టి వంటల పోటీలకు ఈటీవీ ఫేమ్ చెఫ్ రాజు, చెఫ్ చిన్నం రాజులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆశీర్వాద్ మసాలా, ప్యారిస్, ఆర్కేజీ, బాంబినో సంయుక్తంగా ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ, పట్టణ మహిళల టాలెంట్ ను వెలికి తీసేందుకు మాస్టర్ చెఫ్ హంటింగ్ చేపట్టామని ప్రముఖ చెఫ్ రాజు అన్నారు. కరీంనగర్ మహిళలు ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారని కొనియాడారు. బిజీ లైఫ్ లోనూ అధిక సంఖ్యలో మహిళలు హాజరై పలు రకాల వంటకాలు చేయడం సంతోషకరమని సామాజికవేత్త చకిలం స్వప్న అన్నారు. కుటుంబం కోసం ఆరోగ్యపరమైన వంటకాలు చేయాలని సూచించారు. హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి కరీంనగర్ ఆడపడుచులు విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ది హిందూ దినపత్రిక ప్రతినిధులు మాస్టర్ చెఫ్స్ రాజు, చిన్నం రాజు, చకిలం స్వప్న తదితరులు పాల్గొన్నారు. హిందూ పేపర్ వాళ్ళు మన అన్ని డిస్ట్రిక్ట్లలో మహిళలలో టాలెంట్ బయటకు తీయాలనే ఉద్దేశంతో కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ నుంచి చెఫ్లు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళు టేస్ట్ చేసి ఎవరో విన్నర్ చెప్తారు. మన ఈటీవీ మన రాజు సార్ గారు అందరికీ తెలిసిందే, మన రోజు టీవీలో చూస్తుంటాం. తను జడ్జిమెంట్గా వచ్చారు. ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేశారంటే మహిళలలో టాలెంట్ బయటకు తీయడానికి, అలాగే వేరే ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసి మంచి మంచి హెల్తీ
వంటకాలు తినాల ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఇలా మన కరీంనగర్లో కూడా ఇంకా ఎంతో మంది ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టాలి, మన కరీంనగర్ ఆడపడుచులు ఎంజాయ్ చేయాలి, మన సత్తా ఏంటో చూపెట్టాలని నేను కోరుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ అనేది స్టేట్ లెవెల్లో మన కరీంనగరే ఫస్ట్ అండి. 260 అబోవ్ అయ్యారు. మన కరీంనగర్ అంటే అది ఖతర్నాక్ కరీంనగర్ కదా. సో మన మహిళలందరూ అన్నిట్లో ముందుంటారు. స్టేట్ లెవెల్ కూడా మన కరీంనగర్ వాళ్ళే ఉండాలని నా కోరిక. నమస్కారం. హిందూ పేపర్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అవర్ టేస్ట్ అవర్ స్టేట్ అనే ఉద్దేశంతో సో వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా హిందూ పేపర్ వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది అంటే ఉత్సాహవంతం అయినటువంటి మహిళల్ని వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈరోజు కరీంనగర్లో దగ్గరగా హైయెస్ట్ స్కోర్గా మాకు అంటే ఇప్పటివరకు మాకు 4 ప్లేస్లలో ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం అలాగే వరంగల్లో. వాటికంటే ఎక్కువ మాకు ఈరోజు 275 అబౌవ్ ఇంకా రన్నింగ్లో వస్తూనే ఉన్నారు జనాలు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలంగాణ సాంప్రదాయ వంటలైనటువంటి రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు, తర్వాత జొన్నగుడాలు, మక్కగుడాలు, సో మక్కతో చేసినటువంటి రకరకాల వంటలు, అలాగే సజ్జప్పలు, తర్వాత సర్వపిండి, పులావులు, బిర్యానీలు, ప్రతి ఒక్క ఐటమ్ సో తెలంగాణను రిలేటెడ్ చేస్తూ తెలంగాణలో ఉండే మన ఒక సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క వంటకాలతో ఇక్కడ మమ్మల్ని ఈరోజు చాలా సాటిస్ఫై చేశారు. చాలా బాగున్నాయి. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే వాళ్ళకు మంచి ఎంకరేజ్ ఇచ్చినట్టుగా అవుతుంది. సో వాళ్ళ రిలేషన్స్ కూడా పెరుగుతాయి. ఒకరి వంటలు ఒకరు షేర్ చేసుకోవడానికి దీంట్లో ఉన్న ది బెస్ట్ వంటల్ని అంటే మన ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు కానీ ఆరోగ్యపరంగా వాళ్ళకి ఎవరికైతే హెల్ప్ చేస్తుందో సో అలాంటి వంటలు కూడా ఈరోజు చాలా చూపించడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఒకరి వంటలు ఒకరు చూసుకొని వాళ్ళకి ఇంట్లో కావాల్సిన అన్ని పిల్లలకు కూడా అంటే కొన్ని రకాల వంటలు తినరు. సో అలా కాకుండా ఇక్కడ అందరి వంటలు మనం షేర్ చేసుకుంటే రెసిపీలు తీసుకొని ఇంట్లో చేసేసి ఇంట్లో వాళ్ళని హెల్తీగా పెట్టుకోవచ్చు. సీజనల్గా వచ్చే డిసీజ్ కానీ ఏమైనా కానీ సో మామూలు ఏంటంటే సో ఆ సీజన్కి తగ్గట్టుగా వంటలు కూడా బాగా చేస్తారంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి రాకుండా ఉండడానికి. సో ఈ రోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ మనకు కరీంనగర్లో. సో అందరికి కూడా చాలా థ్యాంక్స్. కరీంనగర్ కు చెందిన ఓ లోకల్ ఛానల్ లో పనిచేస్తున్న కెమెరామెన్ నరేష్ కు పలువురు అండగా నిలిచారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కెమెరామెన్ వడ్లూరి నరేష్ కు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి 1,76,000 రూపాయలు అందజేయగా కేంద్ర మంత్రి బండి సంజయ్ 1,00,000 రూపాయల సాయం చేశారు. జూన్ 1వ తేదీన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తోటి కెమెరామెన్లు సైతం తమకు తోచినంత సాయం అందించి అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి భరోసా కల్పించారు. రెనే ఆసుపత్రిలో నరేష్ చికిత్సకు మొత్తం 4 లక్షల రూపాయల బిల్లు కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 1,00,000 సమకూర్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు 20,000, టీఎన్జీఓలు నేతలు 10,000, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు 25,000 జమ చేసి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేశారు. నరేష్ డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో మిగతా 1,76,932 మొత్తాన్ని మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి ఆసుపత్రిలో చెల్లించారు. మైత్రి ఛానల్ ఎండి సుజన్ రావు ఆసుపత్రిలో ఉన్న నరేష్ ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి డబ్బులు చెల్లించారు. నిరుపేద కుటుంబమైన తమను ఆపత్కాలంలో సహాయ సహకారాలు అందించిన వారికి కుటుంబీకులకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు నరేష్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసినందుకు కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ ఫర్దర్ కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ మెడిసిన్ కానీ ఏది ఉందనే చూసుకుంటా. సార్ థ్యాంక్ యూ సార్. మన అంటే ప్రెసిడెంట్ మన ఫ్యామిలీ మెంబర్ అదొకటి గుర్తుపెట్టు. సార్ పాత నీకు తెలుసు సార్. మీరు టెన్షన్ పెట్టుకోకు, హెల్త్ కాపాడుకో. సార్ థ్యాంక్ యూ సార్. ఆఫీస్కి వచ్చినా రాకుండా నీ శాలరీ నీకు వస్తే నీ పనులు చూసుకో. సార్ సెట్ అయ్యే వరకు నువ్వు ఆఫీస్ కానీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. సార్ నీకు శాలరీ ₹1 లేకుండా ఎటువంటి వస్తుంది. ఈ 175 కూడా నేను కట్టేస్తా. చెప్పేసిన డాక్టర్ 5 నిమిషాలలో రిలీజ్ చేస్తాడు. మన ప్రెస్ కూడా అందరూ సపోర్ట్ చేసినట్టున్నారు. షుగర్ బాయ్ ఉన్న శైలేందర్ బాయ్ ఇట్టున్నారు, మాట్లాడారు సార్. నరేష్ అయితే ధైర్యం చెప్పండి. ఏదైనా పేమెంట్ కూడా 5 లక్షలు అంటే
ఆధార్ కార్డుకు వచ్చినప్పుడు ఏదైనా చేస్తుండే దగ్గర ఉన్నాయా లేవా పక్కకు పెట్టండి. హాస్పిటల్ కాడ స్కూల్ కాడ ఎప్పుడు ముందే ఉంటారు అన్న. థ్యాంక్ యూ అన్న. చెప్పేసినా పేమెంట్ చేసేసినా మీరు కూడా అందరు సహకరించినందుకు థ్యాంక్ యూ. కొద్దిగా హెల్త్ చూసుకోమని కొన్ని రోజులు రాకుండా అవసరం లేదు మనకు. అదే ఎట్లా పంపిస్తాం. అదే అన్న. ఇప్పుడు డైరెక్ట్ ఫిజియోథెరపీకి షిఫ్ట్ చేస్తున్నాం అక్కడికి. ఫిజియోథెరపీలో కూడా అసలు నేను ఒక స్వామి చెప్తాను. స్వామి అనేది బెస్ట్ ఫిజియోథెరపీ. అవునట పిల్లాడు నాకు అసలు టాప్ చేసిండు. ఓకే అన్న. అసలు ఫిజియోథెరపీలో నీకు హైదరాబాద్ కిమ్స్ వేస్తే స్వామి ఉంది. ఓకే. డాక్టర్ కిషోర్ చెప్పి కన్సల్ట్ కమ్మని చెప్తాం. ఆయన సజెషన్ ఇస్తాం. స్వామి అంటారంటే నేను చెప్తా సూర్యానంద అడుగు చెప్తాడు. ఎప్పుడైనా ప్రశ్నలు మనం ఒకటి కావాలి దాన్ని ఏదంటే ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. బీసీలకు రిజర్వేషన్ అమలయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా తలపెట్టారు. బీసీ కుల సంఘాల నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు హైదరాబాద్ బయలుదేరారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్లరేషన్ ప్రకారం సమగ్ర బీసీ కులగణన చేపట్టి బీసీల వాటా ప్రకారం బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. తెలంగాణలో సైతం బీహార్ తరహా రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. దీని సాధనకు ఐక్య ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంజపడుగు హరిప్రసాద్ తో పాటు సీనియర్ బీసీ నాయకులు మేకల చంద్రశేఖర్ యాదవ్, నాగపురం సత్యం యాదవ్, పొన్నం అనిల్ గౌడ్, శ్రీరాముల రమేష్, సుదగోని శ్రావణ్, రమణ, పొలవేని సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.